స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జూన్ 12th సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. సో లెవెల్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ముందుగా అయితే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో అభ్యర్థులు కాన్సెప్ట్లు అయితే బయటకు వస్తున్నారు. వెయిట్ అండ్ సీ. బాగానే ఉంది. కంటెంట్ పరంగా మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? యావరేజ్ ఉంది, బాగానే ఉంది. మరి సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్ని కూడా బాగానే ఇచ్చాడు. యావరేజ్ ఉంది. యావరేజ్ ఉంది. పేపర్ ఓవరాల్ చూసుకుంటే యావరేజ్ అంటారా? మీడియం టఫ్నెస్ కాదు, మీడియంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్. ఈజీ, టఫ్ ఆర్ మీడియం? టఫ్, కొంచెం టఫ్ గానే సార్. ఎగ్జామ్ ఉంది సార్. ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మీడియం ఉంది. కంటెంట్ పరంగా కంటెంట్ అయితే సూపర్గా ఇచ్చాడు. మెథడాలజీ ఈజీ. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సూపర్. సైకాలజీ, మెథడాలజీ, పర్స్పెక్టివ్ బాగుందండి. కంటెంట్ మీడియం ఇచ్చారు. జీకే, కరెంట్ అఫైర్, స్టాక్ జీకే. ఈ షిఫ్ట్ కి సంబంధించి ఏది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది? అంటే ఈ రెండు కంటెంట్ బాగా పెడితే ఒక మిగతా కంటెంట్ ఎవరు బాగా పెట్టినా వస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. సార్ ఎగ్జామ్ సార్ ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పేపర్ కొంచెం టఫ్ ఉంది, మిగతా ఈజీగానే ఉన్నాయి. మ్యాథ్స్ కొంచెం టైం టేకింగ్ గా తీసుకుంది అనమాట. టైం టేకింగ్ తీసుకుంది. జీకే కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి, షార్ట్ టర్మ్ గానే ఉన్నాయి. పై కూడా ఈజీగానే ఉంది. ఆబ్జెక్టివ్ మెథడ్స్ లో కొంచెం టఫ్ గా అనిపించింది మ్యాథ్స్. ఏది కీ రోల్ పాటిస్తుంది? అంటే ఈ సబ్జెక్ట్ అయితేనే మనకి కొంచెం బాగుంటది, చేస్తే జాబ్ వచ్చేందుకు ఈ సబ్జెక్ట్ అవకాశంగా ఉంటుంది అంటారు కదా. ట్రిగ్నోమెట్రీ మీద మీరు రెడీగా కూర్చొని చూసుకోవాలి. తర్వాత లీనియర్ ఈక్వేషన్, ప్రోగ్రెషన్స్ మీద కూడా అన్ని మల్టిపుల్ గా ఇస్తున్నారు చాయిస్ అని చెప్పి. సో ఒక క్వశ్చన్ సాల్వ్ అంటే ఆబ్జెక్టివ్స్ లో సాల్వ్ చేశాక ఇంకా మిగతా సాల్వ్ చేయడానికి టైం టేకింగ్ తీసుకుంటుంది. నేను చూసిన చాలా వరకు అయితే లాస్ట్ లో టైం సరిపోక పెట్టేసి వచ్చారని చెప్పేసి ఫీడ్బ్యాక్. మిగతా అయితే ఈజీగా మ్యాథ్స్ కొంచెం టైం టేక్ తీసుకుని క్వశ్చన్స్. ఇప్పుడు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అయిపోతుంది కదా మ్యాథ్స్? అయిపోతుంది, ఇప్పుడు అయిపోతుంది. నెక్స్ట్ లేదు, నెక్స్ట్ మ్యాథ్స్ అంటే నాకు హాల్ డేట్ ప్రకారం అయితే లేదు. సాయంత్రం అయిపోతుంది. టీజీటీ ఉందనుకుంటా మ్యాథ్స్. టీజీటీ మ్యాథ్స్ టీజీటీలు ఉన్నాయి కదా సార్? టీజీటీ ఇంకా అవ్వలేదు అనుకుంటా మ్యాథ్స్. టీజీటీ మ్యాథ్స్ ఫస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియం ఉంది. టీజీటీ మ్యాథ్స్ అయిపోయింది. తర్వాత సైన్స్ ఉంది, టీజీటీ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంది. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్. ఓవరాల్ గా చూసుకుంటే ఇంటర్మీడియట్ అని చెప్పొచ్చు అండి. ఓవరాల్ గా అంటే మ్యాథ్స్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయి కాబట్టి మీడియం చెప్పొచ్చు. ఇంటర్మీడియట్ కాదు, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ సార్ ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? ఎగ్జామ్ పరంగా మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా అయితే నాట్ అట్ ఆల్ ఈజీ, ఓకే మోడరేట్. మెథడాలజీ కొంచెం డిఫికల్ట్. కానీ ఇది సైకాలజీ కూడా. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పర్వాలేదు. ఈ షిఫ్ట్ 1 ఏది కీ రోల్ పాటిస్తుంది? ఏ కంటెంట్? సైకాలజీ. ఓకే ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. టఫ్ ఉందా, మీడియం ఉందా? బాగానే ఉంది. కంటెంట్ పరంగా బాగానే ఉంది. మెథడాలజీ పరంగా కూడా బాగా. సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్ని బాగానే ఉన్నాయి. ఏ సబ్జెక్ట్ మీకు టఫ్ అనిపించింది? నాకైతే జీకే, కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ అంటే చెప్పండి సార్. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? మ్యాథ్స్ పరంగా చాలా తక్కువ ఉందండి. మ్యాథ్స్ పరంగా టఫ్ ఉందా? ఇంటర్మీడియట్కి వెళ్ళాడా? వెళ్ళాడు. ఎలా వచ్చింది సార్? ఇంటర్మీడియట్ టచ్ చేసాడు. ప్లస్ ఎక్కువగా మనకు వర్కింగ్ మోడల్స్ ఇచ్చారన్నమాట ప్రాబ్లమ్స్. అంటే మనం ఆలోచించి వెంటనే పెన్ పెట్టి చేయాలి. దాన్ని వెంటనే మనం పెన్ పెట్టి ఆలోచించి ప్రాబ్లం చేస్తే టైం అయిపోతుంది అన్నమాట. మెథడాలజీ సైకాలజీ యావరేజ్ ఉంది. కంటెంట్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇంటర్మీడియట్ ఇచ్చాడు, 10th లోపే ఇచ్చాడు. కానీ ఆలోచించి పెన్ పెట్టి చెయ్యాలి. పెన్ పెట్టి చేస్తే కంపల్సరీ టైం అయిపోతుంది. టైం అయిపోతుంది అంటే మనం చేయాలి. సైకాలజీ బాగానే ఇచ్చాడు. జీకే, కరెంట్ అఫైర్స్ పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. పేపర్ ఓవరాల్ చూసుకుంటే మీడియం అంటారా, డిఫికల్ట్ అంటారా? మ్యాథ్స్ పరంగా డిఫికల్ట్, మిగతా అయితే యావరేజ్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ సార్ ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? కంటెంట్ పరంగా ఎలా ఉంది సార్? ఇంటర్మీడియట్ టచ్ చేసాడే? ఇంటర్మీడియట్ టచ్ చేసాడు బాగా. మ్యాథ్స్ అంటే చేస్తేనే వస్తుందా? అంటే మనం కొంత పక్కన పెట్టడానికి అవకాశం లేదా? అవకాశం అయితే లేదు, అస్సలు లేదు. కంపల్సరీ పెన్ పేపర్ పెట్టాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ అడిగేసాడు ఎక్కువ. స్టేట్మెంట్ టైం సరిపోదు కదా ఇప్పుడు? సరిపోతుంది ఎందుకంటే మ్యాథ్స్ కాబట్టి. మెథడాలజీ పరంగా కొంచెం టఫ్ ఇచ్చాడు. టఫ్ గా ఉంది. సైకాలజీ పర్లేదు, పర్స్పెక్టివ్ కొంచెం టఫ్ గా ఉంది. జీకే, కరెంట్ అఫైర్స్ బాగా. ఏ దేనికి ప్రాముఖ్యత? జీకే, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ సార్ వచ్చిందా? మన వరకు చూసుకుంటే జీకే, కరెంట్ అఫైర్స్ మారింది అనమాట. సో పేపర్ కూడా మారుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే, లెవెల్ కనుక మనం చూసినట్లయితే మ్యాథ్స్ పరంగా
కాస్త డిఫికల్ట్ గా ఉంది, మిగతావన్నీ మోడరేట్ మీడియం గా ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా వచ్చిన వారైతే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్.